aliens. Let's talk about aliens. Does aliens exist? My strong belief కాదు fact that they exist. So what do you say aliens గురించి? ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అంటే భూమి తప్ప మిగతా ప్రాంతాల్లో జీవులు ఉండొచ్చేమో, లేవు అని కొట్టిపరేయడానికి లేదు, ఉండొచ్చు, ఎవాల్వ్ అయ్యి ఉండొచ్చు. అయితే అవి ఎట్లా ఎవాల్వ్ అయినాయి, ఏ పద్ధతుల్లో ఎవాల్వ్ అయినాయి, ఏ రకమైన జీవులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నట్టే జింకలు ఉన్నాయా, ఎక్కడ ఉన్నట్టే మనుషులు ఉన్నారా, ఎక్కడ ఉన్నట్టే ఏలియన్సా, ఎట్లా ఉన్నాయి అనేది. ఇప్పుడు ఒక 380 crore ఇయర్స్లో లైఫ్ ఫామ్ అయ్యి ఈ రూపంలోకి వచ్చింది. సో అక్కడ ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో మూసబోసినట్టు జరుగుతుందా? అక్కడ ఉండే కండిషన్స్లో అక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది. అందుకోసమే సైంటిస్టులు నిరంతరం రీసెర్చ్ చేసేది. అందుకే ఇప్పుడు స్పేస్లోకి చాలా అంటే రేడియేషన్ వేవ్స్ పంపిస్తున్నాము, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే మళ్ళీ ఏదన్నా మనకి ఎక్కడి నుంచన్నా రెస్పాన్స్ వస్తుందేమో, రిప్లై వస్తుందేమో, ఇంకెక్కడన్నా ఉన్నారేమో అని మనం కూడా ఎక్స్ప్లోర్ చేయాలని ప్రయత్నం చేస్తాం. అక్కడ కూడా మళ్ళాగా బ్రెయిన్ లేకపోతే బుద్ధిజీవులుగా ఎదిగిన ఏమైనా ఉండొచ్చా? చెప్పలేము. అంటే నో అని చెప్పలేము. ఉండొచ్చా? మేబీ ఉండొచ్చు. మేబీ అనేదే తప్ప సైన్స్లో ఇలా ఉంది అని కానీ లేదు అనేది కానీ ఇప్పటివరకు చెప్పలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మనకి ఉండడానికి అవకాశం అయితే ఉంది. సార్, అయితే ఇప్పటిదాకా మనకు అసలు ఎవిడెన్స్ లేదా మనం ఏలియన్స్ కనిపెట్టినట్టు కానీ? నో ఎవిడెన్స్, ఇప్పటివరకు అయితే ఎవిడెన్స్ లేదు. కొన్ని కుట్ర థియరీలు ఉన్నాయి. అంటే అమెరికా వాళ్ళకి దొరికిందని, తీసుకున్నారని, రకరకాల అవి ఉన్నాయి. కానీ వాటన్నిటికీ ఆధారాలు లేవు. అన్ని ఊహలే తప్ప వాస్తవాలేం కాదు. అంటే మీరు ఇప్పుడు ప్రాక్సిమా సెంటర్ నుంచి ఒకటి బయలుదేరి రావాలన్నా ఈవెన్ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే కూడా 4.5 years పడుతుంది. సో 100 light years దూరంలో ఉంటే 100 years పడుతుంది. సో అట్లా వచ్చారా? వస్తే మరి ఒక్కరే ఒంటరిగా వస్తారా? మిగతా జీవులు ఖాళీగా ఉన్నాయా? పంపిన వాళ్ళు అట్లే ఉంటారా? వాళ్ళు వచ్చి ఇప్పటికి అటాక్ చేసి ఉండాలి కదా నిజంగానే దొరికితే. సో ఇవన్నీ రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఏదేమైనా వీటి గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి, ఏ ఫామ్లో ఉన్నాయి ఏమిటి అని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అసలు అన్నిటికంటే ముఖ్యమైనది, అంత స్పీడ్తో రాగలిగి అంత టెక్నాలజీ ఉన్న ఏలియన్స్ ఉంటే, ఈవెన్ అమెరికా అయితే మాత్రం మనం చూస్తున్నాం అమెరికా దగ్గర ఏదో టెక్నాలజీ బాగా ఉంది అని అనుకుంటున్నాం. కానీ అమెరికా దగ్గర కూడా ఈ రోజుకి మార్స్ దగ్గరికి ఇంకా హ్యూమన్ బీయింగ్ పంపలే కదా. పంపిందా అమెరికా? రోవర్స్ పంపాం మార్స్ మీద. ఈవెన్ ఇంకా ఇప్పటి వరకు హ్యూమన్ బీయింగ్ మార్స్ మీదకే పంపలేదు. మార్స్ మీదకే హ్యూమన్ బీయింగ్ పంపలేని టెక్నాలజీ, అంటే టెక్నాలజీ అంత పరిమితమైన స్థాయిలో ఉండే అమెరికా ఉంటే, ఎక్కడో లైట్ ఇయర్స్ దూరంలో నుంచి వచ్చే ఏలియన్స్ అంత టెక్నాలజీ ఉండి ఇక్కడికి వచ్చి వీళ్ళకి చిక్కి దాచుకొని పోయి ఉంటాం.